ఆత్మకూరు ఏటీఎంలో చిటికెలో దొంగతనం. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం ఆత్మకూరులో ఇండియన్ బ్యాంక్ ఏటీఎం దగ్గర ఉన్నాము. ఈ ఏటీఎంలో ఈరోజు మార్నింగ్ 10 గంటలకి ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఇన్సిడెంట్ ఏంటంటే ఇద్దరు హిందీ వాళ్ళు, మా బీహార్ వాళ్ళు ఎవరో తెలియదు ఏదో చూసాము. ఇక్కడ ఏం జరిగిందంటే ఎవరన్నా పెద్దవాళ్ళు తెలియని వాళ్ళు వస్తే ఏటీఎం పెట్టి అమౌంట్ డ్రా చేసుకునేటప్పుడు వాళ్ళు బ్యాక్ సైడ్ నుంచి వచ్చి మనం ఎంటర్ చేసే పిన్ చూసి మళ్ళీ బయటకు వచ్చేసి లోపలికి వెళ్ళాక వాళ్ళు మీ పక్కకే వచ్చి లోపలికి వాళ్ళు రిసిప్ట్ తీస్తున్నట్టు తీసి మన ఏటీఎం కార్డుని తీసుకొని వాళ్ళ ఏళ్ళ మధ్యలో తీసి వాళ్ళ దగ్గర ఉండే పాత కార్డులు, ఎవరి దగ్గర దొంగతనం చేసిన కార్డులు ఎక్స్చేంజ్ చేసి మనకి ఇచ్చేస్తున్నారు. సో ఆ కార్డు తీసుకొని మనం బయటికి వెళ్ళిపోయాక ఇక్కడి నుంచి వేరే ఏటీఎం దగ్గరికి వెళ్ళి మన కార్డు పెట్టి ఆ అమౌంట్ అయితే విత్డ్రాల్ చేస్తున్నారు. సో ఈరోజు మార్నింగ్ 10 గంటలకి నాకు తెలిసిన ఒక ఆయన వచ్చి ఏటీఎంలో 10,000 అయితే విత్డ్రాల్ చేశారు. సో ఇక్కడ నుంచి కొంచెం బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళే లోపు బస్ స్టాండ్ నుంచి ఇంటికి వచ్చాడు. సో వాళ్ళు ఇక్కడ నుంచి సంగం దగ్గరికి వెళ్ళి సంగంలో ఉండే ఏటీఎంలో ఆ అకౌంట్ నుంచి ఏటీఎం ద్వారా 40,000 రూపాయలు విత్డ్రాల్ అయితే చేశారు. సో దీన్ని కంప్లీట్గా మొత్తం మన ఇండియన్ బ్యాంక్ ఏటీఎం దగ్గర మేనేజర్ దగ్గరికి వెళ్తే మొత్తం సీసీటీవీ ఫోటోలు చూపించారు. వాళ్ళిద్దరు వస్తున్నారు బ్యాచ్. ఒక అతను ఎత్తుగా హైట్గా లావుగా ఉన్నాడు, ఇంకొక అతను పొట్టిగా కొంచెం దెట్టుగా ఉన్నాడు. వాళ్ళిద్దరూ ఆల్రెడీ నిన్న హెచ్డిఎఫ్సిలో కూడా ఇలాగే జరిగిందంట. సో ఆ స్టేషన్లో అయితే కంప్లైంట్ అయితే ఇచ్చాము. సో మీరు ఎవరైనా సరే ఏటీఎంలో అమౌంట్ విత్డ్రాల్ చేసేటప్పుడు మీ సరౌండింగ్స్లో ఎవరు రాకుండా చూసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ అలా వచ్చి మీకు తెలియకుండానే మీ ఏటీఎం కార్డుని పిన్ చూసేసి మీ కార్డు తీసుకొని వాళ్ళ కార్డు ఇచ్చేస్తున్నారు. సో ఈరోజు అయితే ఆ ఇన్సిడెంట్ జరిగింది. సో అందరూ అయితే జాగ్రత్తగా ఉండండి.